భూతావాసో వాసుదేవః సర్వాసు నిలయో నలః దర్పః దర్పదో దృప్తో దుర్ధరోధా పరాజితః. ఇక్కడ ఉంటాడు అక్కడ ఉండదు అనే వివక్షత లేకుండా వాసుదేవుడు సకల భూతాలలో, సమస్త జీవుల్లో, అందరి హృదయాలలో, అందరి ప్రాణాలలో గూడు కట్టుకొని ఉంటాడు. ప్రతి శరీరంలో వెచ్చదనం ఉంది. ఆ వెచ్చదనానికి ఆధారం సర్వాంతర్యామి అయి అందరి హృదయాకాశంలో వెలుగుతున్న పరంజ్యోతి. ఆ జ్యోతి వెలుగుతున్నంత వరకు శరీరం శివాలయంగా వెలుగుతుంది. ఆ జ్యోతి ఈ శరీరాన్ని వదలగానే శివాలయం శవాలయం అవుతుంది. శరీరం ఉన్నప్పుడే ఆ జ్యోతిని దర్శించాలి. కానీ బాహ్య దృష్టి అంతర్ముఖమై అహంకారం నశిస్తేనే గాని ఆ వెలుగు కనిపించదు. అహంకారం సంస్కారం వల్ల గాని నశించదు. సంస్కారం సజ్జన సాంగత్యం వల్ల లభిస్తుంది. సజ్జన సాంగత్యం సన్నివాసుని అనుగ్రహం వల్లనే సాధ్యమవుతుంది. అహంకారం లేని ఆత్మ ప్రత్యయం, ఆత్మవిశ్వాసం మంచిదే. అలాంటి విశ్వాసాన్ని, శ్రద్ధను మనస్సులో నెలకొల్పుకోవటమే పరమేశ్వర ధ్యానం. ఎంత ప్రయత్నించినా మాటిమాటికి తన గొప్పదనం పరమేశ్వరుని వరేణ్యతకు అడ్డు తగులుతుంది. ఎదుటి వాళ్ళ గొప్పతనాన్ని ముందు అంగీకరిస్తే గాని మనలోని సంస్కారం మనకు సహకరించదు. అందువలనే దైవచింతన ఎంతో సాధనతో, సంస్కారంతో గాని కుదరదు. ఈ నిలకడ కోసం నిరంతరం పోరాడాలి. మనస్సుకు నచ్చజెప్పాలి. శరీరం మీద వ్యామోహం తగ్గించుకొని ఆత్మవైపు పయనించాలి. ఈ పోరాటంలో పరమాత్ముడే పైచెయ్యి. పరమాత్మకు ఓటమి లేదు. మనసు కూడా గెలుపు లభించాలి అంటే పరమాత్మ జీవాత్మను గెలిపించాలి. భూతావాసో వాసుదేవః సర్వాసు నిలయో నలః దర్పః దర్పదో దృప్తో దుర్ధరోధా పరాజితః. ఇక్కడ ఉంటాడు అక్కడ ఉండదు అనే వివక్షత లేకుండా వాసుదేవుడు సకల భూతాలలో, సమస్త జీవుల్లో, అందరి హృదయాలలో, అందరి ప్రాణాలలో గూడు కట్టుకొని ఉంటాడు. ప్రతి శరీరంలో వెచ్చదనం ఉంది. ఆ వెచ్చదనానికి ఆధారం సర్వాంతర్యామి అయి అందరి హృదయాకాశంలో వెలుగుతున్న పరంజ్యోతి. ఆ జ్యోతి వెలుగుతున్నంత వరకు శరీరం శివాలయంగా వెలుగుతుంది. ఆ జ్యోతి ఈ శరీరాన్ని వదలగానే శివాలయం శవాలయం అవుతుంది. శరీరం ఉన్నప్పుడే ఆ జ్యోతిని దర్శించాలి. కానీ బాహ్య దృష్టి అంతర్ముఖమై అహంకారం నశిస్తేనే గాని ఆ వెలుగు కనిపించదు. అహంకారం సంస్కారం వల్ల గాని నశించదు. సంస్కారం సజ్జన సాంగత్యం వల్ల లభిస్తుంది. సజ్జన సాంగత్యం సన్నివాసుని అనుగ్రహం వల్లనే సాధ్యమవుతుంది. అహంకారం లేని ఆత్మ ప్రత్యయం, ఆత్మవిశ్వాసం మంచిదే. అలాంటి విశ్వాసాన్ని, శ్రద్ధను మనస్సులో నెలకొల్పుకోవటమే పరమేశ్వర ధ్యానం. ఎంత ప్రయత్నించినా మాటిమాటికి తన గొప్పదనం పరమేశ్వరుని వరేణ్యతకు అడ్డు తగులుతుంది. ఎదుటి వాళ్ళ గొప్పతనాన్ని ముందు అంగీకరిస్తే గాని మనలోని సంస్కారం మనకు సహకరించదు. అందువలనే దైవచింతన ఎంతో సాధనతో, సంస్కారంతో గాని కుదరదు. ఈ నిలకడ కోసం నిరంతరం పోరాడాలి. మనస్సుకు నచ్చజెప్పాలి. శరీరం మీద వ్యామోహం తగ్గించుకొని ఆత్మవైపు పయనించాలి. ఈ పోరాటంలో పరమాత్ముడే పైచెయ్యి. పరమాత్మకు ఓటమి లేదు. మనసు కూడా గెలుపు లభించాలి అంటే పరమాత్మ జీవాత్మను గెలిపించాలి.